సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరుగుతున్న కేసుని, ఇవాళ స్కిల్ స్కామ్ కేసుని మీరు ఎత్తేసుకోవడం అనేది ప్రజానీకానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇది మీకు మీరు ఇచ్చుకున్న కానుక సంక్రాంతికి. ఇది సంక్రాంతి కానుకంటే. కానీ ఇవాళ పత్రికల్లో చూస్తే ఈనాడులో, ఆంధ్రజ్యోతిలో ఉద్యోగులకి ఇచ్చే డిఏలు, కాంట్రాక్టర్లకి 1248 కోట్లు ఇచ్చిన చెల్లింపులు సంక్రాంతి కానుకలు అని రాశారు. ఈ సంక్రాంతి కానుకల హక్కుల కాంట్రాక్టర్లకు మీరు ఏమైనా ఉత్తునే ఇచ్చారా? ఊరికినే వాళ్ళ పెట్టుబడి పెట్టి లాభం కోసం పని చేస్తే ఆ బిల్లులు మీరు ఇచ్చారు. అది కానుక. డిఏ పొందడం అనేది ఉద్యోగుల హక్కు, అది కానుక. వాళ్ళకేమో ఇవి కానుకలు, చంద్రబాబు నాయుడు గారికి ఏమో తన కేసులు తాను ఎత్తేసుకోవడమే పెద్ద కానుక. ఒక కేసు కాదు, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంచుమించుగా ఆయన మీద ఉన్న 8 కేసులు ఎత్తేశారు. ఎస్ఐన్ ల్యాండ్స్ కేసు, ఫైనల్ రిపోర్ట్ ఫైల్డ్ అండ్ క్లోజ్డ్ యాజ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆన్ 25th November 25. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అది కూడా. అది ఎప్పుడు తీసేశారు? పోయిన నెలలో, అంటే నవంబర్లో. ఇంచుమించుగా ఇది జనవరిలోకి వచ్చాం, ఇంచుమించు 45 days బ్యాక్ అప్పుడు తీసేశారు. అది మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇదే అసైన్ ల్యాండ్స్ రిజిస్ట్రేషన్ కేసు, ఈ కేసు ఎప్పుడు తీసేశారు? ఇది కూడా ఫైనల్ రిపోర్ట్ ఫైల్డ్ అండ్ క్లోజ్డ్ యాజ్ మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ ఆన్ 25th 11, 2025. అది కూడా తీసేశారు. ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ కేసు, ఈ కేసు కూడా 14/11/2025 నుంచి 5/12/2025 వరకు దీన్ని ఒక పిటిషన్ ఫైల్ చేస్తే ఆ ఫైనల్ రిపోర్టు సిఐడి యాక్సెప్ట్ చేసినట్టుగా A1 నుంచి A21 వరకు చెప్తూ మిగతా వాళ్ళందరినీ దీని నుంచి తీసేస్తున్నట్టుగా ఇచ్చి, ఆ రకంగా దానిలో కూడా ఫైబర్ నెట్ కేసులో కూడా క్లియరెన్స్ ఇచ్చేశారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు నిన్న తీసేశారు, 12 జనవరి 2026. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్ కేసు ఇవాటి వరకు ఫైనల్ రిపోర్టు ఫైల్ చేయలే. లిక్కర్ కేసు 2023లో వేసిన లిక్కర్ కేసు 1/12/2025 తీశారు, పోయిన ఏడాది. అదేవిధంగా మైనింగ్ కేసు, దాన్ని కూడా 27/10/2025 తీశారు. ఎస్ఐన్స్ ల్యాండ్స్ మీద మాజీ ఎమ్మెల్యే గారు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వేసిన కేసు ఇప్పుడు హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ కూడా పెండింగ్ ఉంది. ఇవన్నీ కేసులు అయితే తనకు తానే తీర్పులు ఇచ్చుకుని తీసేస్తున్నాడు. తన చేతిలో అధికారం ఉంది కనుక దర్యాప్తు సంస్థల్ని గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తున్నట్టుగా తన మీద తానే కేసులు తీసేస్తాడు. ఇంకో పక్కన మేకలు కోసారని, కోళ్లు కోసారని కేసులు పెడుతున్నారు. ఎవడన్నా పేకలకు వస్తే కేసులు పెట్టేవారు, ఇప్పుడు కేకులకు వస్తే కేసులు పెడుతున్నాడు ఈయన. జగన్ గారి బర్త్డేకి తిరుపతి దగ్గర మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినోత్సవం సందర్భంగా కోడిని కోస్తే అది పెద్ద నేరం అని చెప్పి 5 సెక్షన్లతో కేసు పెట్టారు. ఈ కేసు నమోదు చేసిన అధికారులు ఆ రోజు రాత్రి చికెన్ బిర్యానీ తిని ఉంటారు. మేకని కోసారని చెప్పి జగన్ గారి బర్త్డే రోజున ఫ్లెక్స్ దగ్గర వాళ్ళ మీద 3rd degree, వైఎస్ఆర్ కార్యకర్తల మీద 3rd degree ప్రయోగించి రోడ్ల మీద నడిపించి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నట్టుగా తప్పుడు కేసులన్నీ బనాయించి చాలా దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను వాడి ఇబ్బంది పెట్టారు. ఇంక ఏం కేసులు పెట్టాలో తెలియట్లేదు వాళ్ళకి. మేకలు కోసారని, కోళ్లు కోసారని, రేపొద్దున కొబ్బరికాయ కొట్టారని కూడా పెడతారు కేసు. ఎందుకంటే ఆ సౌండ్కి మొత్తం ప్రజలు భయభ్రాంతులు అయిపోతున్నారని.
కోడికి వస్తే తప్పు, కోడి పందాలు వద్దని చెప్పి హైకోర్టు చెప్పినా కూడా అది సంక్రాంతి వేడుకలుగా మీరు చెప్తున్నారు. మేము కాదనంటలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఆయన హయాంలో ఎంత దుర్మార్గంగా రాసేవారు. కోడి పందాలంటే అసలు అరాచకం, కోట్లాది రూపాయల చేతులు మారిపోతున్నాయి. ఇప్పుడు కేపీఎల్